రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో కేకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ బిన్ లాంగ్ టైం. నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మామూలుగా ఆడియన్స్ కూడా చెప్పేది 2019 చాలా వీడియోస్ చేసాం, చాలా ఇంటర్వ్యూస్ చేసాం. బట్ అప్పుడు కూడా మేము స్టార్టింగ్ స్టేజెస్ ఓవరాల్గా అప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సుమన్ టీవీ అప్రోచ్ అయ్యారు, ఇట్లా చేద్దాం సార్ అనుకున్నాం. మేనేజర్ ఉంటే కాల్ చేసి అప్పుడు ఇనిషియల్ గుర్తుంది కదా, అవును ఇంటర్వ్యూ పెట్టుకున్నాం అంటే మేము పలానా దగ్గర ఎక్కడ ఉంటే మేము వచ్చేస్తాం సార్ విజయవాడ అన్నారు. అవును, విజయవాడ ఓకే, వచ్చేస్తాం. చేద్దాం అనుకున్నాం. చాలా వీడియో ఇంటర్వ్యూస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ అయితే అసెంబ్లీ దగ్గర చేసింది. అవును దీని ముందు గుర్తుందో లేదో, అసెంబ్లీకి ముందు పెట్టి కెమెరా ఈ అసెంబ్లీలోకి ఎవరెవరు వెళ్తారో, ఎవరెవరు అసెంబ్లీకి వెళ్ళేదానికి అధికారం లేదో అని చెప్పి చేద్దాం అనుకున్నప్పుడు పర్మిషన్ రాలేదు పర్మిషన్ మనకి. వాళ్ళు పోలీసులు అక్కడ గుర్తుపెట్టేసి సార్ మీరు ఏ వీడియోలు చేస్తారో అని రెగ్యులర్ మీ వీడియోస్ ఫాలో అందరు పోలీసులు చెప్పారు వచ్చి అవును కార్ ఆపేసి. అంటే ఆ పక్కనే ఉన్నటువంటి అక్కడ పార్క్ దగ్గరికి వెళ్ళి ఏదో చేసాం. ఏదో అఫిషియల్ మోడ్లో కాకుండా చాలా క్యాజువల్గా. ఎందుకంటే ఇప్పుడు నాకు నాగరాజు గారి వాళ్ళ ఇంట్లో ఏది ఫంక్షన్ అయినా నన్ను పిలిచే అంత ఫ్రెండ్షిప్ ఉంది. లేదా బయట మేము ఇంకో వెంకట్ అని మా కామన్ ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఎక్కడైనా బయటికి వెళ్ళాలి, లేదా తిన్నా, లేదా ఈ రిలేషన్లో ఉంది కాబట్టి ఆ మోడ్లోనే చేద్దాం. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా ఓవరాల్గా, ఏదో అఫిషియల్గా కాకుండా. ద సిఇఓస్ బుక్ అనేది నా షో నేమ్ అనమాట. సో ఫస్ట్ గెస్ట్ మీరే దీనికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఏంటి దీని వెనకాల ఏంటి అసలు? మీలాంటి కంపెనీ ఫౌండర్స్, సిఇఓస్ ఎవరైతే ఉంటారో, యాజ్ ఎ సిఇఓ, సుమన్ టీవీ బిజినెస్ సిఇఓ, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అవతల కూడా ఇంకొక సిఇఓని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం. వాళ్ళ బుక్లో కూడా చాలా విషయాలు ఉంటాయి, పర్సనల్స్ ఉంటాయి. సిఇఓస్ బుక్ అంటే వాళ్ళు మొత్తం ఓవరాల్గా ఎస్ ఎస్ కథనం. బిజినెస్ వైపు చూస్ చేసుకొని వెళ్ళేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా. రెగ్యులర్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, బట్ ఇది కొంచెం కంప్లీట్ బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందుకు అంటే ఇప్పుడు ఇక చాలా అఫిషియల్గా మాట్లాడాలా, లేకపోతే మామూలుగా మాట్లాడచ్చా? బోత్ సైడ్స్ కెన్ స్వింగ్ ఇన్ ద బోత్ వేస్. ద సిఇఓస్ బుక్లో యాజ్ అ బిజినెస్ సిఇఓ నాది కూడా ఫస్ట్ షో ఇది. డెఫినెట్లీ అలాంటి చేద్దాం. నాకు తెలిసిన దాని వరకు ఏంటంటే, మీరు చేసినటువంటి వర్క్స్ కానివ్వండి, చదివిన చదువు కానివ్వండి, కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. సర్వే అనే టాపిక్ని ఇనీషియల్ టైంలో మనదే పెట్టుబడి పెట్టుకోవాలి, మనదే స్టార్ట్ చేసుకోవాలి. పోనీ ఎవరిదాన్ని నేను ఇలా చేస్తానని చెప్పేసి కూడా శాంపిల్ కలెక్ట్ చేసి చేస్తానని కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను. సో ఆబ్వియస్లీ చాలా థామ్సన్ రాయిటర్స్ కానీ, వ్యాలీ ల్యాబ్స్ కానీ, నెక్స్ట్ టెక్నాలజీస్ కానీ, దాంట్లో మంచి ప్రాజెక్ట్స్, ట్రేడ్ లైన్స్ కానీ, ఎస్ఎన్పి కానీ, చాలా మంచి టాప్ గ్రేడ్ కంపెనీస్ చేశాను అనమాట. కంపెనీస్ కానీ దాంట్లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా చేసుకుంటూ వస్తున్నాగా, నేను ఫస్ట్ నుంచి మెయిన్ కోర్ కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే, ఫ్రెండ్స్, వీకెండ్స్, పార్టీస్, తిరుగుతుంటాం, లేకపోతే ఇంట్లో ఏదో పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజ్, ఇవన్నీ జరుగుతున్న ఒక పేర్లో ఒక లైన్ జరుగుతుంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు మదన పడే విషయం ఏంటంటే, ఎక్కడైనా ఎంత ఎంజాయ్మెంట్లో ఎంతలో ఉన్నా కానీ ఒక గతుకు రోడ్డు వచ్చినా, మున్సిపాలిటీ కాలం మురిగిపోతున్నా, లేకపోతే రోడ్డు పక్కన దారుణంగా ఉన్న సిచ్యువేషన్ ఎవరు చూస్తున్నా, ఇంకా ఎక్కడైనా అడుక్కునే వాళ్ళు చూసినా, అంటే ఏ దారుణమైన సిచ్యువేషన్ చూసినా ఒక లోపల ఎవడో అంటుంటాడు అనమాట. ఒక డిఫరెంట్ ఆరా, ఒక మళ్ళీ అవతల మాట్లాడుతుంటాడు, వాడు జోక్ చేస్తున్నాడు, అర్థం అవుతుంటుంది, కానీ నాకు అది వినపడదు. నాకు వెంటనే స్ట్రైక్ ఏంటంటే, వెంటనే అంతమంది చనిపోయారు స్వాతంత్రం కోసం, అమ్మ జీవితం ఇంకా ఇక్కడ ఉన్నాం అని ఏదో ఒకటి. అది నెల్లూరులో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది ఇదే సిచ్యువేషన్. కాలింగ్ వాయిస్ అయితే అనమాట. ఎవరో కొత్త పార్టీ ఎవరు పెట్టినా వీళ్ళు వచ్చేస్తారు, మార్చేస్తారు. జయప్రకాష్ నాయుడు వచ్చినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేశాను, చిరంజీవి గారు పెట్టినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరు వచ్చినా, ఏ హోప్ వచ్చినా, ఒక చిన్న దీపం, చిన్న మెలుగురు పురుగంట చూడండి, అలాంటిది ఏమైనా మెచ్చినా కానీ ఇది వస్తుంది, ఇది రాబోతుందేమో, ఇది మార్చేస్తుందేమో అని ఒక హోప్తోనే ఉండే వాళ్ళు చాలా రేరెస్ట్లో ఉంటే ఆ కేసులో ఉంటారు అనమాట. మారాలని కోరిక వేరు, దానికోసం ఇంకా బలంగా చీకట్లో వెతుకుతున్న లాగా అనమాట. ఒక వెలుతురు కోసం మారుద్దని ఆలోచన, అలాంటి ఎన్విరాన్మెంట్ నాలో ఉందనుకుంటా ఫస్ట్ నుంచి, లోపల నుంచి. అట్ ది సేమ్ టైం రొటీన్గా మన జాబ్స్ ఉండకూడదు. సర్వీస్ అయితే నేను కరెక్ట్గా ఆప్ట్ అవుతాను అనుకుంటా, జనాల మధ్యలో ఉండొచ్చు, ఇటు సైడ్ ఎమ్మెల్యేస్ని కలవచ్చు అనేది ఫస్ట్ థాట్. ఎక్కడ సోర్స్ బీజం పడింది అనిపించింది అక్కడ. అప్పుడు 18లో పడిందా మీకు, లేదంటే 17 అంతే, 17 ఆ టైంలోనే అన్న. తర్వాత దాన్ని ఎలా చేయాలి అని చెప్పి రకరకాల పుస్తకాలు, పీడిఎఫ్లు, ఆన్లైన్, ఏదో పుస్తకాలు అంటే ఆన్లైన్లో బుక్స్ కొన్ని ఏదో ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకొని చేసుకొని చదువుకుంటా ఉన్నాను. చిన్నగా థాట్ ఫస్ట్ ఏదైనా ఫ్రెండ్స్కి చెప్తాను, ఇలా అనుకుంటున్నాను అది అని అంటే, అది ఎట్లా వర్కౌట్ అవుద్ది, నీకేం తెలుసు అని, ఎవరు తెలియదు కదా, ఎమ్మెల్యే పరిచయం లేదు, ఎవరు లేదని కరెక్టే, బట్ నాకు ఎదుగో తడతా ఉంది లోపల నుంచి చేయొచ్చు అనేది. మా నెస్క్ హైదరాబాద్ హెడ్ ఉండేవారు అనమాట. ఆయన బాగా నెల్లూరు, ఆయన వెంకటగిరి నుంచి వస్తే ఆయన కొంచెం క్లోజ్గా ఎప్పుడు మాతో పడుతూ ఉండేవాళ్ళు, బయటకు వస్తున్నారు, నన్ను బాగా అభిమానించేవాళ్ళు. నేను ఆయనకి చెప్పి ఇలా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, అది ఇది అంటే,
ఆయన కూర్చోబెట్టి మాకు క్లాస్ స్పీకర్, నీకు ఎవరైనా ఎమ్మెల్యే తెలుసా, తెలియదు సార్, లేదా మీకు ఇంతమంది ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేదండి, ఇలా నెంబర్ ఆఫ్ ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్ని వాల్యుబుల్ క్వశ్చన్స్, వ్యాలిడ్ క్వశ్చన్స్. కానీ నా దగ్గర దేనికి ఆన్సర్ లేదు. ఒక లోపల నుంచి వచ్చే హాంటింగ్ తప్పితే ఆన్సర్ లేదు, బలంగా చేయాలని తప్పని తప్పితే. సరే అని చెప్పి మళ్ళీ నేను రిజైన్ పెట్టేశాను అనమాట, రెసిగ్నేషను. ఇంట్లో కన్విన్స్ చేసి ఏదో ఒకటి చేస్తానని చెప్పి వాళ్ళకి ఏంటంటే, సరే కొంచెం చూస్తాడులే కొన్ని రోజులు, చూసాక మళ్ళీ సాఫ్ట్వేర్ ఎక్కడికి పోదు కదా, వద్దాం అనుకున్నారు. లేదా వీడి మూర్ఖుడు వెండు చెప్పినా వేస్ట్ అనుకున్నారు. మొత్తం రకరకాల రీజన్స్ మీద అదే మా ఇంట్లో కూడా రెండోది కరెక్ట్ ఏంటది. అంటే ప్రతి ఒక కొత్తది తయారు చేసిన వాడికి, కొత్త ఆలోచన వైపు వెళ్ళిన వాడికి ఒక చిన్న ఆవగింజంత మూర్ఖత్వం ఉంటుంది. మన సింగిల్ నెంబర్ చెప్పినా కానీ ఒక ఆ మూర్ఖత్వమే వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంది. అవును, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అందరినీ కన్విన్స్ చేయాలంటే ఆ మూర్ఖత్వానికి వర్కౌట్ అవ్వదు. అది ఉంటుందని నమ్ముతున్నాను. మేబీ కానీ అంత మూర్ఖత్వంలో బ్యాలెన్సింగ్ అనేది ఎలా క్యాలిక్యులేటెడ్ మూర్ఖత్వం మీకు. వాళ్ళకి ఆ క్యాలిక్యులేటెడ్ అర్థం కాదు కాబట్టి అవతలోడికి ఆ మూర్ఖత్వం అర్థం కాదు. ఇనిషియల్గా ఒక ఐడియా మనం పిచ్ చేసినప్పుడు అది చాలా మూర్ఖత్వంగా అవతలోడికి అనిపిస్తుంది. కానీ మన మనసులో ఆ ఐడియా వెనకాల నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ డిజైన్ అయిపోయి ఇలా ఈ ప్యాటర్న్ సెట్ అవుతూ ఉంటుంది. హాంటింగ్ ఒకటి అర్థం తెలుస్తుంటుంది మనకి, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, చేయొచ్చు అని. బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవతలోడి స్థాయి సరిపోదో, లేకపోతే మన స్థాయి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే అంత స్థాయి మనలో ఉండదు. బట్ మనకు అల్గరిథం అయితే సెట్ అయిపోద్ది. అల్గరిథం సెట్ అయ్యి, హాంటింగ్ సెట్ అయ్యి, వాడు కరెక్ట్గా ముందుకు వెళ్ళినోడే సక్సెస్ అవుతాడు. నేను ఆయనకి చెప్పేశాను, రిజైన్ చేసి వచ్చేసాను బయటికి. తర్వాత ఆయన ఒక లాస్ట్ ఇంకో 1 వీకే ఉంది, అప్పుడు పిలిపించారు మళ్ళీ ఫ్రైడే. అప్పుడు ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నాం కాబట్టి పెద్దగా వచ్చేవాడిని కాదు. ఫ్రైడే పిలిపిస్తే ఫ్రైడే ఈవినింగ్ వచ్చి, ఆ కేక్ ఏమని చేసేవంటే, అదే సార్ రిజైన్ కరెక్ట్ ఉంది, రేపు మండే లాస్ట్ డే అంటే. మండే లాస్ట్ డే వర్కింగ్ డే. ఫ్రైడే పిలిచి నన్ను, మంచి ఆపర్చునిటీ వచ్చింది యూఎస్లో. ఎందుకంటే ఆయన మొత్తం నెక్స్ట్ టెక్నాలజీ మొత్తం ఆయన చూసుకునేవారు. మంచి ఆపర్చునిటీ వచ్చింది యూఎస్లో. మీరు ఆటోమేషన్ చాలా బాగా చేస్తారు కాబట్టి యూఎస్కి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మీరు చేయాలనుకుంది మీ 2-3 మేనేజర్ని పెట్టి చేయించండి. వర్కౌట్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, అదే శాలరీ ఇప్పుడు మీకు ఇంకో 1,00,000, ఇప్పుడు ఆల్రెడీ 1,00,000 చిల్లర వస్తుంది. ఇంకా అడిగిపోతే ఇంకొక 1 lakh, 1.5 lakh వస్తుంది. ఆ 50,000 ఇక్కడ పెట్టి 2 ఎంప్లాయీస్ని పెట్టండి, కంపెనీని మీరు పెట్టి ముందు నడపండి. వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ అయితే మీరు రిజైన్ చేసి వచ్చేయండి మళ్ళీ. ఆయన లాజికల్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. చాలా కన్విన్సిబుల్గా అనిపిస్తుంది కదా చూస్తే. అవును, చాలా. అంటే అంత పెద్ద ఆఫర్ని యూఎస్ వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచన వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే బెనిఫిట్స్ ఇస్తానంటే అని బాగుంది. అంటే ఒకటి, నేను టెక్నికల్లీ చాలా సౌండ్ నాలెడ్జ్లో ఉండేవాడిని అప్పుడు కూడా. ఉన్న టీమ్ని హ్యాండ్లింగ్ కానీ బాగా చూసుకునేవాడిని. అట్ ది సేమ్ టైం ఆయన నెల్లూరు కావడం వల్ల మనోడు అనుకున్నారో ఏమో అని అదొక ఇంకో ఎక్స్ట్రా లేయర్ ఒకటి యాడ్ అయి ఉంటుంది. చెప్పారు, నేను ఇంటికి ఆలోచించి మండే చెప్తాను సార్ అని చెప్పి వచ్చాను. మొత్తం ఆలోచించి బాగా విరేసుకుని మళ్ళీ మండే ఆయన దగ్గరికి వచ్చాను. సార్ సాటర్డే అంతా ఆలోచించాను సార్, మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది నాకు. ఎట్లా ఆలోచించినా మీరు ఇచ్చిన సజెషన్ కానీ మీరు ఇచ్చిన ఐడియా చాలా బాగుందంటే, వండర్ఫుల్ కేకే, మంచి డిసిషన్ తీసుకున్నాను. కానీ సండే అంతా ఆలోచించాక నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు సార్ అని నన్ను. రెండో ఇవన్నీ అంటే ఒకసారి షాక్ అయ్యి, అంటే ఫస్ట్ డే అలా ఎమోషనల్గా యూఎస్ ఆపర్చునిటీ, పిల్లలు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది, సెటిల్ అయిపోద్దని. కానీ రెండో రోజు కాస్త స్థిమితపడి ఏ పెద్ద డిసిషన్ తీసుకోవాలనుకున్న లైఫ్లో మనం మంచిది, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చి ఎదురుగా కనపడుతుంది, మిమ్మల్ని టర్న్ చేసుకునేదానికి అనమాట ఆప్షను. మీరు అది తీసుకుంటారా ఇది తీసుకుంటారా అనేది ఒక వీలైన్లో మధ్యలో నిలబెడుతుంది. అవును, ప్రతి ఒక్కరి లైఫ్లో ఎటు ఆ సమయంలో మీరు తీసుకునే డిసిషన్లు బట్టే అది వరస్ట్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. చాలా క్యాలిక్యులేటెడ్గా 100 రకాలుగా ఆలోచించి తీసుకోవచ్చు. హాంటింగ్ తీసుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి మీ లైఫ్లో ఏ లైన్లోకి వెళ్ళిపోతారని అనుకున్నాను అని డిసైడ్ అయిపోద్ది నా ఉద్దేశంలో. సో అలా ఆ రోజు నేను యూఎస్కి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట. వద్దు, ఇక్కడే ఉందాం. ఫెయిల్ అయితే అనిపించలేదండి, మేబీ మంచి ఆఫర్ని వదిలేసుకుంటున్నానేమో అని. ఉంది ఉందా అంటే ఆబ్వియస్గా చాలా ఇలాంటి నా లైఫ్లో ఆఫర్లు వదులుకునేవే ఎక్కువ అనమాట, ఆఫర్లు తీసుకునే కంటే. సరే మళ్ళీ ఇప్పుడు అంటే కట్ చేసి దీన్ని వచ్చేసి మళ్ళీ వెనక్కి వస్తాను. అంటే ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి యాడ్ చేసి, ఇప్పుడు నేను సర్వేస్ ఇంత నెంబర్లు చెప్తున్నప్పుడు కూడా ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఇన్ని కోట్లు ఇస్తాం సార్, మీరు ఇలా చెప్పండి, ఇలా మాట్లాడండి అని ఏదో ప్రెజర్ ఉంటుంది. ఎన్ని పొలిటికల్ పార్టీ ప్రెజరో ఆఫరో ఏదో ఒకటి ఉంటుంది, ఇటు మాకు ఫేవర్గా చెప్పండి అని. అప్పుడు కూడా మన లైన్ 2 ఆప్షన్లు తీసుకొని సెటిల్ అయిపోవచ్చు. లేదు, ఇటు వెళ్తే ఎంత వస్తుందో, సర్వేలు క్లిక్ అవ్వద్దో, రేపొద్దు నెంబర్ కరెక్ట్గా వస్తుందో రాదో, ప్రతిదానికి ఆలోచించాల్సిన పొజిషన్ ఎన్ని వస్తాయి. బట్ నేను ఎప్పుడు హార్డ్ లైనే ఎంచుకునేవాడిని ఇప్పుడు దాకా లైఫ్లో. క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ మీకు బాగా తెలుసు కదా ఇంకా. సో హార్ష్ లైన్ ఎంచుకొని ఏ కష్టమైనా పర్లేదు ఇదే తీసుకుందాం అనుకునేవాడిని. దాని ఫలితమే, ఆ హార్ష్ లైన్ ఫలితమే ఈరోజు సోకాల్డ్ ఇన్ని కోట్లాది మంది అభిమానాన్ని నాకు తీసుకొచ్చి పెట్టింది. ఎస్, ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి. నేను 2019లో చేసింది. ఎలా అంటే నేను భయపడ్డాను. అసెంబ్లీ ముందు వెళ్ళి వీడియో చేద్దామనంటే నేను నిజంగానే భయపడ్డాను, ఎవరన్నా ఏమైనా అంటారేమో అనేటువంటిది. బట్
మీరు కానీ మొండిగా అది వెళ్ళిపోతున్నారు అది కదా. బెస్ట్ వీడియో అండి నిజంగా. అసెంబ్లీ అవును. ముందు చేస్తుంటే ఉమ్, వాళ్ళు లేదు అది పోలీసులు permission అప్పట్లోనే ఇవ్వలేదు. 1 మిలియన్ వెళ్ళింది అది. అప్పట్లోనే ఇప్పుడు 2 మిలియన్ ఇప్పుడు 2 మిలియన్ అయింది చూశాను. నా ఉద్దేశం ఏంటంటే విజువల్ బెస్ట్ పొజిషన్, కెమెరా అసెంబ్లీ ముందు ఉంది, అవును మన బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్ ఫేస్ చేసిన మన బ్యాక్ సైడ్ అసెంబ్లీ ఉంది. అవును ఈ గేట్ దగ్గరికి దాటి ఎవరు వెళ్తారు అని చెప్పి ఇప్పుడు అసెంబ్లీ పక్కదే ఇది అని అట్లా ఆ విజువల్ చేస్తుంటే. కానీ ఆమా. మొన్న చేశాను నేను ఒకసారి వీడియో విజయవాడ చేసినప్పుడు ఒక కెమెరామెన్ పట్టుకెళ్ళి టక్కని చేసాను. ఏదైతే అమరావతిలో చేసామండి ఈ విజువల్ చూస్తే అప్పట్లో మా మొహాలు చూసిన అర్థమైపోద్ది. ఇద్దరు హాంటింగ్లో ఉండేటువంటి పరిస్థితి. కానీ కేకే గారు మాత్రం మీకు గుర్తుందో లేదో, ఒకవేళ మీ సర్వే అటు ఇటు అయితే పరిస్థితి ఏంటని అడిగాను. అందులో ఉన్న క్వశ్చన్ కూడా అదే, ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే. ఏం చెప్పాను? ఏదున్నా సరే అండి నా నెంబర్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నారు. ఒకవేళ కాన్ఫిడెన్స్ అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి అసలు? TDP can get only 30 to 45 seats. YCP is having a clear majority between minimum 110 to 130 seats. 100% confident. ఏం తేడా ఉండదు దాంట్లో. మీ గట్ ఫీలింగ్ తోటి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, సర్వే ఇదే రాబోతోంది అనేటువంటి దాన్ని ఒక రకంగా మీరు ఏపీని ప్రిపేర్ చేశారు. కరెక్ట్. చాలా మంది చెప్పలేదు. సూసైడ్ చేసుకునే లేదు, దాన్ని చాలా మంది కరెక్ట్ మంచి మాట చెప్పారు. చాలా మంది సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సడన్ గా గనక ఈ ఎలక్షన్ రిజల్ట్ మనం చూసినట్టుగా కనుక ఉండుంటే, నిజంగా మీరు చెప్పకపోయి ఉండుంటే, గ్రౌండ్ రియాలిటీని మాట్లాడకపోయి ఉండుంటే, చాలా ఇది విన్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అభిమానంతో ఎంతమంది చనిపోయి ఉన్నారో అలాంటి షాకింగ్ న్యూస్లో మనం చాలా వినేవాళ్ళం. సేమ్ నాకు ఇదే మాట ఒక పెద్ద ఆయన చెప్పారు. ఇట్లాగే మీరు ముందుగానే స్టేట్ని ప్రిపేర్ చేసి పెట్టేశారండి. స్టేట్ లేకపోతే ఆత్మహత్యలు జరిగాయో, కొట్లాటలు జరిగాయో, ఏదో జరిగిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఎవరికి దాని మీద అది మూవ్ అవ్వడానికి ఆనందపడే వాళ్ళు ఆనందపడుతున్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఎమోషనల్లీ పెద్ద గొడవలు అయ్యేది ఒక స్టేట్ యొక్క లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో తెచ్చారు అన్నట్టు విషయం చెప్పారు. పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద. బట్ ట్రూ, అది ట్రూ. ఈ జర్నీలో జనరల్గా మనీ ఎంతవరకు లాస్ అయి ఉంటారండి? 40 లక్షలు అప్పు, వాడికి 10 లక్షలని, వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఒక పర్సనల్ లోన్ అని, ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్. ఎంత ఫ్యాక్టర్ అంటే నాకు ఇంటికి కాలింగ్ బెల్ కొడితే ఎవరు వచ్చి ఉంటారు అన్న టెన్షన్ అనమాట. అంత అంటే నేను బెడ్రూమ్ నుంచి నడుచుకుంటూ హాల్కి వచ్చి మళ్ళీ అది ఎవరు ఓపెన్ చేశారా అనుకునే లోపలే ఉండే డబ్ 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 అని కొట్టేది. ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు మీరు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు? అప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్గా ఒక 2 lakhs 3 lakhs స్టార్ట్ చేసినట్టు నాకు గుర్తు. అది ఒక నెలకో 2 నెలలకు అయిపోయినాయి. ఓవరాల్ వెనక్కి వెళ్ళాం. మళ్ళీ డల్కి కూర్చోంటే మావాడు నన్ను చూడలేను స్వామి అని చెప్పుకుంటే మళ్ళీ గోల్డ్ అంతా పెట్టి ఒక 5 లక్షలు తీసుకొని ఇచ్చి అక్కడ ఎస్బీఐలో పెట్టి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇచ్చింది. 17లోనా? 18లో ఓకే. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. మళ్ళీ చేస్తుంటే గోదావరి జిల్లాలో ఒక చిన్న ఆర్డర్లు 2 వచ్చాయి, 3 ఏదో వస్తే దాంతో చేసాం. అసలు దారుణం ఏంటంటే ఒకసారి ఒక హై లెవెల్ రిపోర్ట్ ఒకటి చేసాం నియోజకవర్గం. ఆ నియోజకవర్గం చేసాం. మా దగ్గర రిపోర్ట్లు 4-5 రెడీగా ఉన్నాయి. ఫోన్ చేస్తున్నాం, సేల్ చేయట్లేదు. హై లెవెల్ రిపోర్ట్ అంటే జస్ట్ బేసిక్ శాంపుల్ ఎంత మెజారిటీతో చెప్తాం అనమాట, మండల వారీగా కూడా కాదు. ఇది అడుగుతుంటే అసలు మా పిల్లవాడికి స్కూల్ ఫీజు కట్టేదానికి డబ్బులు లేవు, చాలా టైట్ పొజిషన్ ఉంది, ఎట్లా అని చెప్పి మదన పడిపోతుంది. అసలు ఎందుకు వచ్చాం, అసలు సాఫ్ట్వేర్ ఏమో ఒక పక్క మంచి పీక్లో ఉన్నది, నేను టాప్ అనమాట మొత్తం కంపెనీలోనే, వన్ ఆఫ్ ది టాప్ అన్నట్టు. ఆటోమేషన్లో ఉండేవాడిని, టీమ్ మేనేజ్మెంట్లో ఉండేవాడిని, కోడింగ్లో కానీ అట్లా ఉండేవాడిని. ఒక పక్క మదన పడుతున్నాం. ఒకడు ఫోన్ చేసి 30,000 ఇస్తా రిపోర్ట్ ఇచ్చేసి అన్నాను. సార్ అట్లా మా వాళ్ళు మాట్లాడుతున్నమాట, అట్లాగా సార్ ఇది ఖర్చే ఇంత అవుతుంది సార్ మామూలుగా అది ఇది అని చెప్తామంటే, నచ్చితే తీసుకొని 30,000 స్కూల్ ఫీజు, 30,000కి మనం రిపోర్ట్ అమ్మడం అంటే ఇంకా మనం ఇన్సల్ట్ చేసుకొని నగ్నంగా వాడి ముందు బట్టలు ఇప్పేసి నిలబడినట్టు అనమాట. నేను కళ్ళు మూసుకొని చేస్తామని చెప్పబ్బా అన్న. అంటే నాకంటే ఇంకేంటంటే స్కూల్ ఫీజు కట్టాలి, ఇచ్చేద్దాంలే చెప్పని చెప్పాను. ఇంకా ఓవరాల్గా ఇచ్చేసి 30,000 ఇస్తే 30,000 స్కూల్ ఫీజు కట్టాను. మీ మానసిక స్థితిలో ఆ పెయిన్ ఏ విధంగా ఉండిందండి అసలు? పెయిన్ అంటే నాకు ఎప్పుడు థాట్ పెయిన్ ఎక్కువ అనమాట. మనసు నిద్రలేని రాత్రులు అని అంటారు కదా, అట్లా నిద్రలేని రాత్రులు 2 అవుద్ది, 3 అవుద్ది, 4 అవుద్ది, 5 అవుద్ది, మళ్ళీ ఎలా పడుకోకుండా మళ్ళీ ఆడడం, ఇలా కంటిన్యూస్ ఇలా ఈ ప్రాసెస్ మటుకు ఎప్పుడు ఆ సర్వే స్టార్ట్ అయిన తర్వాత మటుకు అలా నలుగుతూనే ఉండేవాడిని. నాకున్న ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నలగడాన్ని నా డిసిషన్ మీద ఫ్యాక్టర్ మీద చూపించను. నేను బాధపడుతున్నాను కదా, మీరు వచ్చి ఒక సలహాలు ఇవ్వరు, భయంకర బాధలో ఉన్నా ఆ భయంకర బాధమైన ఫేస్ని నరమానవుడు చూపించను అనమాట. అసలుకి నన్ను ఎప్పుడు జాలీగా నవ్వుతూనే చూస్తారు. కానీ ఎవరో మేబీ మా క్లోజ్ నా రూమ్లోనో లేకపోతే నా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా భార్య చూస్తుందేమో, కానీ ఇంకా బయట వ్యక్తి నేను బాధపడుతున్నట్టు చూడడం కానీ అసలు నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ శాంపిల్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో, సర్వే చేసే ప్రాసెస్లో అన్ని చుట్టుముట్టేస్తాయి కదా ఒక్కొక్క టైంలో మనకి. అప్పుడప్పుడు ఏడుపు అనిపించలేదండి? అంటే డీజిల్ పట్టించుకునేదానికి కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, డీజిల్ పట్టించుకునేదానికి లేదు. ఇప్పుడు అది ఆల్రెడీ అంటే కారు
కార్ట్ నోట్ అనిందంటే అప్పుడు ఏంటి, అప్పుడు పొజిషన్ ఏంటి, మనం పట్టించాలా మళ్ళీ మన దగ్గర అంత టైట్ అమౌంట్ ఉండదు. 500 రూపాయలు పట్టిస్తే మళ్ళీ కొంచెం దూరం వెళ్తుంది. మన దగ్గర 1000 ఉన్నాయి. బయట పడుకోవడం, డాబాల దగ్గర పడుకోవడం, లేకపోతే ఇంకో దగ్గర పడుకోవడం, ఏదో ఒకటి టైట్గా ఉన్న పొజిషన్ అటు పెట్టడం. ప్లస్ మనకున్న ఎంప్లాయీస్కి మళ్ళీ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి, వాళ్ళ శాలరీస్ కానీ ఇది తగ్గించకూడదు. ఏదో ఒకటి రకంగా ఆ టైట్ మూమెంట్లో అనమాట. అట్నోట్ అనపడంగానే అబ్బా మళ్ళీ డీజిల్ అయిపోయిందిరా బాబు అని, అది కొట్టించాలంటే 1000 రూపాయలు అయింది, వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి ఆల్రెడీ. ఇదే లెక్క అనమాట. అది కూడా ఇంకా అది వర్స్ట్ కేసు. అది పార్సిల్ అది ఒక మెస్కి వెళ్ళాం అనుకోండి, మొన్న 3 ఉన్నాం. ఇప్పుడు 4 వెళ్తే 400 తినాలి. ఒక్కొక్క మీల్స్ 100 రూపాయలు కదా. అదే 200 మీల్స్ పార్సిల్ తీసుకున్నాం అనుకో, బయటికి వెళ్ళి చెట్టు కింద తీసుకుని 4 తినొచ్చు. అంటే అది సింపుల్, ఒక 200 మిగిలిద్ది, ఆడైతే హాయిగా తినేయచ్చు. ఇదనమాట మన మిగిలింపులు. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మటుకు మనకి నీట్గా వెళ్ళాలి, అది వెళ్ళాలి. అసలు కార్ మెయింటెనెన్స్ నీట్గా ఉండి అఫీషియల్గా వెళ్ళి వాళ్ళు మాట్లాడితేమో నోరు తెచ్చుకొని వింటుండేవాళ్ళు. పక్కన ఉండేవాళ్ళు మన పరిస్థితి, అన్నా మన దగ్గర పరిస్థితి ఏంది, ఆ ఎమ్మెల్యే వెళ్ళింది వాడిని. ఇది 2 వేరే విషయాలు అనమాట. నేను డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే, నువ్వు వేరే, నీ లోపల నీవు వేరే, నువ్వు ఏ పని చేస్తున్నావో అది వేరే. ఈ రెండింటి కంపేర్ చేయకూడదు. నువ్వు అలాగే బిహేవ్ చేయాలి, అలాగే ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎప్పుడు ఆ ఏడుపు అనేది రాలేదా? అరే మనం ఏం చేస్తున్నాం అంటే వెళ్ళిపోదామా? నేను ఏడ్చిన రోజులు, అరిచిన రోజులు అన్నీ నాకు ద బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అన్ని బాధలు అన్నీ చూసింది ఒకే ఒక వ్యక్తి, నా కారు. అరిచింది, పెద్దగా సౌండ్ ఏడ్చింది, పెద్దగా అరుచుకుంది, కొట్టింది, లేకపోతే ఇంకోటి చేసింది, ఏదో అరుచుకుంది. నేను కారు లోపలే చేస్తాను అనమాట ఏది చేసినా కానీ. ఏది మిమ్మల్ని బాగా బాధ పెట్టినటువంటి ఇన్సిడెంట్ అంటే ఎప్పటికీ అంటే ఎవరికో ఇచ్చుంటాం, ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటాం, కొంచెం సెట్ లేక అతను వారం రోజులు 10 రోజులు ఇస్తామని చెప్పుంటాం. అది ఏదో సెట్ అవ్వదు. వాళ్ళు ఫోన్ చేస్తారు. నా జీవితంలో ఎప్పుడు నేను ఈ పొజిషన్ వచ్చి ఈ స్టార్ట్ అయ్యే వరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకునేవాడిని కదనమాట. అట్లా అని చెప్పి రూపాయి ఇస్తానని కాదు, రూపాయి మటుకు తీసుకునే కదా. ఎప్పుడు నేను చిన్న భోజనానికి వెళ్ళినా, టిఫిన్కి వెళ్ళినా మనమే తీయాలి ఫస్ట్ అన్న నేచర్తో ఉన్నాను. ఈ టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఏదో దానికి పెట్టుబడి అవసరం అవుతుంది, ఇంకో దానికి తీసుకుంటాం. వాడికి వారం రోజులు 10 రోజులు ఇస్తామని చెప్తాం. తను తప్పేం లేదు మామూలుగా. బట్ అది కుదరలేక పోస్ట్ పోన్ చేయతో ఇంకోటి ఏదో వాడు ఫోన్ చేసినప్పుడు ఇంకోటి ఎవరో అడుగుంటాడో వాడికి ఇచ్చేస్తుంటాం అర్జెంట్ టైట్ అని. వీడు అప్పుడు అదే టైంలో ఫోన్ చేసి ఇంకో 2 రోజుల్లో కావాలి, 1 రోజులో కావాలంటాడు. మనమేమో చేద్దాం అనుకున్న పనికి, మనమేమో ఉన్న పొజిషన్కి, మనకు వచ్చే ప్రెజర్కి సంబంధం లేదు. ఆ సంబంధం లేని ప్రజలు నేను నవ్వుతూ ఉండేవాడిని. బయటికి ఎవరితో సంబంధం లేదు, తెలిసేది కాదు. బట్ నేను ఒకటి ఎప్పుడు బలంగా నమ్మేది అంటే, కొంచెం టైం పడుతుందేమో కానీ నిజాయితీకి మటుకు సక్సెస్ అవుద్ది అని ఆఖరి క్షణం. నేను ఎట్లాంటి టైప్ అంటే, వెంకటేష్ ప్రసాద్ ఉండేవాళ్ళు క్రికెట్లో. అతను లాస్ట్ బ్యాట్స్మెన్ దిగేవాడు. అప్పటికి 20-30 రన్స్ ఉన్నా కానీ అతను డెకౌట్ మించి 2 వాళ్ళు కొట్టేవాడు కాదు. స్టిల్ అతను కొడుతున్నప్పటికి కూడా పొరపాటున దిగి 6 వెళ్ళిపోద్దేమో అనే హోప్తోనే చూసేవాడు అనమాట. ఆ హోప్ అనేది నిజాయితీగా వెళ్ళేవాడికి కొంచెం ఎక్కువ కావాలి. నాకు అది టన్నులుగా ఉందనుకుంటాను. అంటే ఈ రోజుకి లాస్ ఏంటంటే, మనకి ఎమ్మెల్యేలు ఇస్తానని ఎగ్గొట్టినాయి ఒక 30 లక్షల దాకా ఉంటాయి. 40 lakhs క్రైసిస్ని 40 క్రైసిస్ అని ఇంక మళ్ళీ స్టార్ట్ చేసాం. ఏమనలేదా? ఇంకా వచ్చింది, ఇంక టైం వచ్చింది అనుకున్నా, స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. పొద్దున్నే శివాలయంకి వెళ్ళాను. శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాను, స్వామి అన్నీ క్లియర్ చేయను కోరుకున్నాను. అంటే మనీ ఒకటే కాదు, అంటే ఎక్కువ ఈ క్లియర్ చేయను కాదు, కరెక్ట్గా టర్మినాలజీ కాదు, కానీ నాకు కొద్దిగా శక్తి, ఇది ఏదైతే శక్తినిచ్చో దాన్ని కంటిన్యూ చేయని కోరుకున్నా. నేను మామూలు గుడికి వెళ్ళను పెద్దగా రెగ్యులర్గా. శివాలయంకి వెళ్ళి పూజ పెట్టి దండం పెట్టుకుని మళ్ళీ మొదలు పెడతాను. జ్ఞానోదయం ఉంది, దేవుడిచ్చిందే జ్ఞానం. నాకు జ్ఞానం కోరుకొని జస్ట్ నాకు సపోర్ట్ ఇంకొంచెం నిలబడి అన్నట్టు గట్టి కోరికింది. ఆ శివుడితోనే మొదలుపెట్టాను జీవితం. మళ్ళీ ఆయనే మొదలుపెట్టాను. ఇంకా వరుస పెట్టి మీకు చూసారుగా, ఒకటి చేసుకుంటా వచ్చాం. ఒక నియోజకవర్గం మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారంటే, చేతిలో డబ్బులు లేవు కదా. చేతులు డబ్బులు లేవు, కానీ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా. ఎవరు ఫోన్ చేసినా కాదనరు కదా. ఓ 4 కాల్ చేస్తే ఒకడన్నా కనెక్ట్ అవుతారు కదా, చేయండి సార్ అని. అదే కదా, ఇప్పుడు వెనక్కి వస్తే ఇక్కడ కింగ్, నేను సర్వీస్లో నేను కింగ్. లోకల్ వరకు చెప్పుకోండి పోనీ, టాప్ 3 వరకు చెప్పుకోండి పోనీ, ఏపీ వరకు టాప్ 3 ఎప్పుడైనా ఉందని తెలుసు. ఇక్కడ ఎంతో, ఎందుకంటే లాస్ట్ టైం క్రెడిబిలిటీ ఎంత ఉంది, నేను మళ్ళీ వాడుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏ మినిస్టర్ని కానీ, ఏ ఎమ్మెల్యే కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కనీసం వాళ్ళతో కలిసి షేక్ హ్యాండ్ కాదు, టీ కూడా తాగలేదు. అంత చాలామంది మినిస్టర్లు తెలుసుగా, ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్లు చాలామంది మినిస్టర్స్ హ్యావ్ క్లోజ్ ర్యాప్ ఉంది ఇది. బట్ నేను ఎవరితో కలవడం కానీ చేయడం కానీ మాట్లాడలే. ఆ మధ్యలో ప్రాసెస్ కూడా చాలామంది టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది కాంటాక్ట్ అయ్యి, ఒక్కసారి రండి చేసి పెట్టండి, చేయట్లేదు సార్, చేయట్లేదని చెప్పేవాడిని. బట్ ఆ మూమెంట్లో ఏంటంటే ఇంక అదర్ ఆప్షన్ లేక వచ్చేసాం, ఇంకా చేయాల్సి వచ్చింది మళ్ళీ సర్వీస్. మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇంకా స్టార్ట్, ఎందుకంటే ఇది రివైండ్ చేయాలి కదా, ఫ్యామిలీ రన్ అవ్వాలి, బిజినెస్ రన్ అవ్వాలి. నాకు ఆ స్కిల్ ఉంది. మొత్తం మీద 2 కలిపితే బ్రేక్ ఈవెన్ అనమాట. ఇప్పుడు బ్రేక్ ఈసారి అయితే బ్రేక్ ఈవెన్. లాస్ట్ టైం బ్రేక్ ఈవెన్ కూడా కాదు, ఈసారి 100% బ్రేక్ ఈవెన్. ఎందుకంటే
బ్రేక్ ఈవెన్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ తక్కువ అయిందని నేను తక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే దీనికి వచ్చిన పెట్టుబడి ఇప్పుడు నేను 100 కోట్లు పెట్టుబడి పెట్టినా చేయగలను అనమాట వచ్చేదానికి ఇన్వెస్టర్లు. సో ఇట్స్ ఓన్లీ బికాస్ అది బ్రేక్ ఈవెన్ చూసుకోకూడదు. బ్రేక్ ఈవెన్ బట్టి రిస్క్ ఏంటంటే రిస్క్తో పాటు 100 కోట్ల పైనే వాల్యూ చేసేటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ వెళ్ళిపోయింది ఇప్పుడు. అవును. ఈరోజు మీరు ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టర్ అంతా మీరు ఏం పెట్టాలనుకున్నారో పెట్టండి, మీకు కాన్ఫిడెన్స్ ఉండి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే వీ విల్ స్టాండ్ విత్ యూ అని ఎవరో రోజు కలుస్తూనే ఉన్నారు. బట్ దేనికి మీరు దేనికి అసలు ఇప్పటిదాకా ఏం కమిటీ, ఎందుకంటే ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. ఇందాక చెప్పినట్టు చేంజెస్ ఈరోజు నేను ఆశించిన వాటి కంట్రీ మొత్తం తీసుకొచ్చేదానికి అవకాశం ఉన్న స్కోప్లో నిలబడున్నాను. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే పీక్ ఆ స్టేజ్లో ఉన్నాను. దాన్ని ఉపయోగించుకొని ఇంకా బెస్ట్గా చేసి ఇన్ని రోజు నుంచి కళ్ళగంటుంది ఏదన్నా మనం చేయగలగాలి. కానీ దాని తొందరపడి ఫైనాన్స్ వస్తుంది కదని చెప్పి పెద్దది చేసేసి అట్లాంటివి ఉండకూడదని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.